చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని మండిపడ్డారు. ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వ ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడంలో ఇప్పుడు ఏం చేయాలని దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేము అందరం కలిసి పోటీ చేస్తే, నేను, జనసేన, బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. నీ పేరేంటయా? నరసింహ. నువ్వు అల్లుడి ఆవిడికి. ఇక ప్రతి నెల 1వ తేదీని లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. దివ్యాంగుల పింఛన్లకు 6,000కు పెంచామని చెప్పారు. కిడ్నీ, తలసీమియా రోగులకు 10,000 ఇస్తున్నామన్నారు. తీవ్ర వ్యాధులతో కదలలేని వారికి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200. నేను 200ని 2,000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3,000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ. 3,000 4,000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో 200 ఉండే పింఛన్ని 4,000, 6,000, 10,000, 15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి సంపద ఎలా సృష్టించాలి అనే దానిపై నిత్యం తాము ఆలోచిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామన్నారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నామన్నారు. నాగరిక ప్రపంచంలో పారిశుద్ధ్యం చాలా అవసరమని, మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు పూడ్చడం పూర్తవుతుందన్నారు. రద్దీ ప్రాంతాల్లో 4 వరుసల్లో కొత్త రోడ్లు వేస్తున్నామని చెప్పారు. సంక్షేమం, సుపరిపాలన, ఈ 3 ద్వారా ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈ రోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది.
దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీ పేరేంటయా? జూన్లోగా డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అవసరమైన చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. భూముల పత్రాలపై రాజముద్ర ఉండాలని, కానీ నేతల ఫోటోలు కాదన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి 15,000 అందజేస్తామని చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందిస్తామన్నారు. మే నెలలో ఆ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. త్వరలోనే రైతులకు, మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సి పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి మీది పెత్తనం వాళ్ళది, దాని మీద వాళ్ళ ఫోటో వేసుకున్నారు. ఇంకా నేను తీసేయాలంటే చాలా డబ్బులు అవుతా ఉంది. అంటే మీ తల్లో, మీ తండ్రో, మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఫోటో వేసుకుని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి. అక్కడితో ఆగలేదు, ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయంలో ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరినీ వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను, పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ.